अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू सल्लल्लाहु अला नबील उम्मी व आलिहि सल्लल्लाहु तआला अलैहि वसल्लम सलातुम व सलामुन अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। హజ్ 2025 హజ్ అప్లికేషన్ డేట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. మీరు ఫామ్ ఫిలప్ చేయలేదంటే మీరు హజ్ కమిటీలో వెళ్ళనట్టే. ఇంకా ఎందుకంటే 30th వరకే టైం ఉండేది. 30 సెప్టెంబర్ వరకు టైం ఉండేది అప్లికేషన్ ఫిలప్ చేయడానికి. ఆ టైం వెళ్ళిపోయింది ఇప్పుడు. అయితే మీరు హజ్కి వెళ్ళాలంటే ఇంకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళొచ్చు. లేకపోతే మీరు హజ్ కమిటీలో ఫామ్ ఫిలప్ చేశారంటే మీకు కవర్ నెంబర్ వచ్చి ఉంటుంది. ఆ కవర్ నెంబర్ మీరు జాగ్రత్త ఉంచుకొని డ్రో కోసం వెయిట్ చేయండి. డ్రో దగ్గరలో ఉంది, మీకు చెప్తాను ఇదే వీడియోలోనే నేను ఎప్పుడు డ్రో ఉంది. అయితే మీరు నా వీడియో పూర్తిగా చూడండి, మీకు అన్ని వివరాలు చెప్తాను. అయితే హజ్ 2025లో మీరు ఫామ్ ఫిలప్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిన వాళ్ళు 100% ఫామ్ పాస్ అయిపోద్ది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కోటా కన్నా తక్కువ మంది అప్లై చేస్తున్నారు, తెలంగాణలో ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎక్కువ మంది అప్లై చేశారంటే సపోజ్ తెలంగాణలో కోటా 7,000 ఉంది, అందులో 10,000 అప్లికేషన్ వచ్చిందంటే, అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే 10,000 అప్లికేషన్ వచ్చిందంటే 7,000 మంది సెలెక్ట్ అవుతారు. 10,000 మందికి డ్రో అవుతుంది. ఆ 10,000 లో 7,000 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అయితే ఆ డ్రో సిస్టమ్ ఎప్పుడు ఉంది అంటే అది 4వ తారీఖు ఫ్రైడే ఆఫ్టర్ జుమా ముంబైలోనే ఆ డ్రో ఉంటుంది. ఆ డ్రోలో మీ పేరు వస్తుంది. నెక్స్ట్ డే కానీ ఆ రోజు ఈవినింగ్ కానీ హజ్ కమిటీ వెబ్సైట్ లో మీ డీటెయిల్స్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే హజ్ కమిటీ అనౌన్స్ చేసింది డ్రో డేట్ 4వ తారీఖు అక్టోబర్ 2024 డ్రో ఈవినింగ్ 4 o'clock ఫ్రైడే ఉంది. అది దాని తర్వాత మీరు వెబ్సైట్ లో కానీ మీ హజ్ కమిటీలో కానీ ఎక్కడైనా చూడొచ్చు. అది మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది మీ నంబర్ వచ్చిందా లేదా, లేకపోతే హజ్ కమిటీలో మీ ఫామ్ పాస్ అయిపోయిందా లేదా. అదే మెయిన్ విషయం. అండ్ సెకండ్ ఏంటంటే మీరు ఒకవేళ వెయిటింగ్ లో వచ్చిందంటే మీరు గాబరా పడక్కర్లేదు. ఎందుకంటే వెయిటింగ్ లో కూడా చాలా మంది తర్వాత కూడా అప్లికేషన్ వెయిటింగ్ లో పెడతారు హజ్ కమిటీ. ఆ వెయిటింగ్ వచ్చిన తర్వాత మీ నంబర్ అందులో కూడా రావచ్చు. ఎందుకంటే వెయిటింగ్ లో వచ్చిన నంబర్ ముందు పాస్ అయిన ఫామ్ లోనే కొంతమంది క్యాన్సిల్ చేస్తారు. ఆ క్యాన్సిల్ చేసిన ఫామ్ ని ఆ వెయిటింగ్ లో ఉన్న మందిని ముందుకే తీసుకెళ్తారు. అయినా అందులో ఎక్కువ మంది ఉంటే ఎవరెవరు ఫస్ట్ డ్రో తీస్తారు, అందులో ఎంతమంది ఉన్నారు దాంట్లో లైన్ లో పంపిస్తారు. అంటే వెయిటింగ్ లో కూడా ఉంటే మీ నంబర్ రావచ్చు. అది మీరు రెడీగా ఉండండి. ఎప్పుడైనా మీరు హజ్ కమిటీ మీకు డీటెయిల్ ఇస్తే మీరు ఆ జాగ్రత్త చూసుకోండి. తర్వాత మీ వెయిటింగ్ లో ఉన్నా కూడా మీరు హజ్ కమిటీ వెబ్సైట్ కానీ హజ్ కమిటీలో కాంటాక్ట్ లో ఉండండి. ఎందుకంటే ఏ టైం అయినా మీ నంబర్ రావచ్చు. డబ్బుల గురించి కూడా మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మీ నంబర్ వచ్చిందంటే, మీ నంబర్ డ్రోలో వచ్చిందంటే మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. లాస్ట్ ఇయర్ ఇదే ఇన్స్టాల్మెంట్ దగ్గరే 81,300 ఉండేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే ఉంటుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అయితే మీది కూడా దగ్గరలోనే ఉంటుంది, 90,000 దగ్గరలో ఉంటుంది. అది కూడా మీరు రెడీగా ఉంచేయండి అమౌంట్. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ దగ్గరలోనే వస్తుంది అప్లికేషన్ డ్రా అయిన తర్వాత. ఇదే మెయిన్ విషయం అన్నమాట. అయితే మీరు కొత్త నా ఛానల్ చూస్తున్నారంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హజ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను వివరాలు. అల్లా హాఫీజ్.